హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఎవరైతే స్మార్ట్ టీవీస్ ఈ మంత్లో పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే యూజువల్గా మనకి ఇప్పుడు సేల్ అయిపోతే మళ్ళీ మీకు జూలైలో అండ్ సమ్మర్లో మీకు సేల్ చూడడానికి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు స్మార్ట్ టీవీ కనుక ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ సేల్లో తీసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈవెన్ దో బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఏదైతే ప్రైస్ వచ్చిందో ఆ ప్రైస్ కంటే కూడా తక్కువలో వస్తుంది. ఎవ్రీ టైం నేను ఇదే చెప్తున్నాను, బట్ ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది. మీకు ప్రైస్ చెప్తాను, మీకు బిగ్ బిలియన్ డేస్ కంటే తక్కువ వస్తుందో రావట్లేదో మీరే చెప్పండి. ఈచ్ అండ్ ఎవ్రీ డీల్ బెస్ట్ డీల్ అవైలబుల్ ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ప్రైస్ వేరే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈసారి మొత్తం కార్డ్ ఆఫర్స్ మీద నడుస్తుంది అన్నమాట డీల్స్ అనేవి. ప్రైసెస్ అనేది పెద్దగా ఏం తగ్గలేదు, బట్ పూర్తిగా కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు ఉందనుకోండి, ఫ్లిప్కార్ట్లో కొనుక్కోండి. ఎస్బీఐ కార్డు ఉందనుకోండి, అమెజాన్లో కొనుక్కోండి. సో మీ దగ్గర ఏ కార్డు ఉందో సెలెక్ట్ చేసుకుని ఆ కార్డుని బట్టి మీరు ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయండి. అంతే, అంతకు మించి ఏం లేదు. నేను చెప్పే ప్రైసెస్ అన్ని ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉన్నాయి. అవి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఆలస్యం చేయకుండా ఫస్ట్ డీల్స్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాతకి వీడియోలో క్లియర్గా ఇంకొన్ని టిప్స్ అయితే చెప్తాను మీకు. సో ఫస్ట్లీ నేను ఈ వీడియోలో మీకు చాలా టీవీస్ మీద చాలా ఆఫర్లు ఉన్నాయి. బట్ నేను ఆలోచించేది ఏంటంటే, ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొంటున్నాడంటే ఆ కస్టమర్కి మంచి సర్వీస్ ఇట్లాంటిది అండ్ వెల్ నోన్ బ్రాండ్ అయి ఉండాలి. అండ్ మంచి టీవీ తక్కువ ప్రైస్లో వస్తున్నప్పుడు ఇంకా వేరే టీవీస్కి వెళ్ళాల్సిన నీడ్ పెద్దగా నాకైతే అనిపించలేదు. శాంసంగ్ లాంటి టీవీస్ కూడా మనకి 22,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. 43 ఇంచ్ 4K టీవీస్. దెన్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ అదర్ టీవీస్ అనిపించింది. సో ఫస్ట్లీ మనం మంచి టీవీస్ నుంచి స్టార్ట్ చేస్తే సోనీ నుంచి అని చెప్పుకోవాలి. సోనీ నుంచి సోనీ బ్రావియా 43 ఇంచ్ 4K టీవీ. దీని రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ది బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఇన్ 2024 ఇప్పటివరకు ఎటువంటి టీవీ లాంచ్ అవ్వలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో 24 ఎడిషన్సే కాబట్టి మనం చూసే ది బెస్ట్ 24లో మీకున్న టీవీ ఇది. సో పిక్చర్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ 40,000 ఉంటుంది, బట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తే 38,990 ఉంది. బట్ మీరు కనుక హెచ్డిఎఫ్సి కార్డు కనుక యూజ్ చేస్తే మీకు హ్యూజ్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట హెచ్డిఎఫ్సి మీద. ఓవరాల్గా ఫైనల్గా మీకు త్రూ హెచ్డిఎఫ్సి కార్డు కనుక మీరు దీన్ని పర్చేస్ చేస్తే మీకు ఇది 31,999 అంటే అక్షరాల 32,000 రూపాయలకు వస్తుంది. మంచి ఆప్షన్ అవుతుంది. లేదు మీరు అమెజాన్లో చూసారనుకోండి, అమెజాన్లో మీకు ఇది వచ్చేసి సేమ్ ప్రైస్ కనిపిస్తుంది, బట్ కూపన్ ప్లస్ కార్డ్ ఆఫర్. ఇక్కడ ఏం వాడతాం అంటే మనం ఎస్బీఐ కార్డు వాడతాం. అమెజాన్లో ఎస్బీఐ కార్డు వాడితే ఇది మీకు 35,000 రూపాయలకు వస్తుంది అన్నమాట. సో ఫ్లిప్కార్ట్తో పోలిస్తే 3,000 రూపాయలు ఎక్కువే. బట్ మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు లేదనుకోండి, చేసేదేం లేదు కదా, కంపల్సరీ మీరు ఎస్బీఐ కార్డు ఉంటే దీని నుంచే పర్చేస్ చేయాలి. అందుకని అయితే చెప్తున్నాను. బట్ ఒకవేళ హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే ఖచ్చితంగా మీరు ఫ్లిప్కార్ట్ నుంచే పర్చేస్ చేయండి, ఎందుకంటే 32,000కి వస్తుంది. గ్రేట్ డీల్. అండ్ ఇక 55 ఇంచెస్ విషయానికి వస్తే మాత్రం 55 ఇంచెస్ రెగ్యులర్గా సేమ్ 59,000 ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తే అదే కనిపిస్తుంది. బట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే హెచ్డిఎఫ్సి కార్డు నో కాస్ట్ ఈఎంఐ. మీరు 3 మంత్స్ నుంచి 12 మంత్స్ మధ్యలో ఏదైనా పెట్టుకోండి, ఈఎంఐ అయితే పడదు, నో కాస్ట్ ఈఎంఐ. దాంతోపాటు కనుక మీరు పర్చేస్ చేస్తే ఇది మీకు అక్షరాల 46,990 రూపాయలు అంటే 47,000 రూపాయలకు వస్తుంది ఫ్లిప్కార్ట్లో హెచ్డిఎఫ్సి కార్డు ద్వారా పర్చేస్ చేస్తే. ది బెస్ట్ డీల్. దీన్ని కూడా మిస్ చేసుకోకుండా 47,000 రూపాయలకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ అయితే మీరు పర్చేస్ చేస్తున్నారు. అదే మనకి అమెజాన్లో చూసినట్లయితే కూపన్ 2,000 కూపన్ ప్లస్ ఎస్బీఐ కార్డ్ ఆఫర్తో కనుక మనం కలుపుకుంటే 49,700కి వస్తుంది. సో స్టిల్ ఇక్కడ చూసినా సరే 3,000 రూపాయలు మనకి అమెజాన్లో ఎక్కువగా అవుతుంది. చూసుకోండి, మీ దగ్గర ఒకవేళ హెచ్డిఎఫ్సి లేకపోతే ఖచ్చితంగా 3,000 ఎక్కువైనా సరే మీరు ఇక్కడే పర్చేస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ క్రిస్టల్ వివిడ్ ప్రో అనమాట. సో ఇది వచ్చేసి మనకి రెగ్యులర్గా 34,000 రూపాయలు ఉంటుంది, బట్ ఇప్పుడు ప్రైస్ కట్ అయ్యి 30,000 రూపాయలకు వస్తుంది. కూపన్ 1,500 ఉంది. అండ్ ఎస్బీఐ కార్డు కనుక మీరు యూజ్ చేస్తే ఎఫెక్ట్గా ఇది మీకు 24,990 రూపాయలు. 25,000 రూపాయలకి కిల్లర్ స్మార్ట్ టీవీ స్ట్రైట్ అవే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ది బెస్ట్ స్మార్ట్ టీవీ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో చూస్తే మాత్రం ఇది మీకు అరౌండ్ 29,490 ఉంది. సేమ్ టీవీ పేరు మారుతుంది, విజన్ ప్రో అని మారుతుంది, బట్ కొన్ని స్టాండ్స్ ఇట్లాంటి కొన్ని యాక్సెసరీస్ అయితే మిస్ అవుతాయి, కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ ప్యానల్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. సోలార్ రిమోట్ రాదు, అదైతే చూసుకోండి. అంతే తప్పితే పెద్ద మేజర్ చేంజ్ అయితే ఉండదు. బ్యాటరీస్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి సేమ్ 24,990 రూపాయలు వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఒకవేళ హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే ఫ్లిప్కార్ట్లో కొనుక్కోండి, ఎస్బీఐ కార్డు ఉంటే అమెజాన్లో కొనుక్కోండి. అండ్ 55 ఇంచెస్ వచ్చేసి రెగ్యులర్గా 48,000 రూపాయలు ఉంటుంది, బట్ ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తోటి అండ్ కూపన్ తోటి కలిపి మనకి అమెజాన్లో వచ్చేసి అరౌండ్ అప్రాక్సిమేట్లీ మనకి 39,000 రూపాయలకు వస్తుంది. 39,000 రూపాయలకి గ్రేట్ బై 55 ఇంచెస్ వెల్ నోన్ బ్రాండ్ నుంచి. అండ్ అదే మనకి ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే ఫ్లిప్కార్ట్లో 43 ఉంది, బట్ ఇందులో కూడా మనం హెచ్డిఎఫ్సి కార్డు నో కాస్ట్ ఈఎంఐ యూజ్ చేస్తే మాత్రం మనకి ఇది 35,500కి అయితే వస్తుంది. ఇక్కడ మీకు 55 ఇంచెస్
ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్‌లు అవైలబుల్‌గా ఉంది. ఒకవేళ మీ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ ఉంటే కంపల్సరీ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనడానికి ట్రై చేయండి. మీకు ఎక్కువ మనీ సేవ్ అయితే అవుతుంది. సో, అది నాకు మేజర్‌గా బెస్ట్ బ్రాండ్స్, బెస్ట్ టీవీస్ అనిపించింది. అండ్ బ్రాండ్ మేజర్‌గా పెద్దగా మ్యాటర్ కాదు. నాకు క్వాలిటీ బాగుండాలి, బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఉండాలి. సోనీ తర్వాతకి ఇదే బెస్ట్ అనే టీవీ ఏదైనా ఉంటే చెప్పంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. టీసీఎల్ C61B. రెగ్యులర్‌గా దీని ప్రైస్ 30,000 ఉంటుంది 43 ఇంచెస్‌ది. బట్ రైట్ నౌ 27 కట్ అయింది. అండ్ విత్ కార్డ్ ఆఫర్ 2000 కార్డ్ ఆఫర్‌తో కలిపితే మీకు ఇది రైట్ నౌ అమెజాన్‌లో వచ్చేసి మీకు ఇది 25,000 రూపాయలకి వస్తుంది. అండ్ సేమ్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటుంది. అది C61B అని ప్రొడక్ట్స్‌లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అది కూడా సేమ్ ప్రైస్‌కి అయితే వస్తుంది హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ నుంచి. అండ్ 55 ఇంచెస్ వచ్చేసి ఇది రెగ్యులర్‌గా 40,000 రూపాయలు అయితే ఉంటుంది. 39,990 అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రైస్ కట్ అయితే 36,990కి వస్తుంది. అండ్ కార్డ్ ఆఫర్ ప్లస్ కూపన్ 2 కలిపితే మనకి ఇది ఎఫెక్టివ్‌గా 32,990 రూపాయలకి వస్తుంది. 33,000 రూపాయలకి విత్ ఎస్బీఐ కార్డ్ తోటి 55 ఇంచ్ క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ. చెప్తున్నాను కదా, సోనీ తర్వాతకి నెక్స్ట్ సెకండ్ ర్యాంక్‌లో కూర్చున్న టీవీ ఇదే. మీకు ఎల్జీ కంటే, సోనీ కంటే అది ఎల్జీ కంటే, సామ్సంగ్ కంటే కూడా ఎహెడ్ ఉంటుంది పిక్చర్ క్వాలిటీలో. సో, ఒకసారి బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చూడకపోతే స్మార్ట్ టీవీస్ చూడండి. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ టీవీని పక్కన పెట్టి కంపేర్ చేసి మీకు ఏది బెస్టో అనేది చెప్పాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీవీది ఇండివిజువల్ రివ్యూస్ ఉంటాయి. ఆ టీవీ పేరు కొట్టి పక్కన టెక్ రిపోర్ట్ తెలుగు అని కొట్టి మన రివ్యూస్ వస్తే దెన్ ఆ తర్వాతకి మీరు డిసైడ్ అయినా పర్లేదు. లేదు వీడు అన్నీ టెస్ట్ చేశాడు కదా, వీడు చెప్తే నిజమే అని మీరు నమ్మితే డైరెక్ట్ పర్చేస్ చేయొచ్చు. లేదు మీకు టైం ఉంది అనుకుంటే మాత్రం బెటర్ వాచ్ రివ్యూస్. మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, ఇంకా డీటెయిల్గా మీకు అర్థమవుతుంది ఈ టీవీ ఎంత బెటర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ వివిడ్ ప్రో అనమాట. ఇందాక వివిడ్ ప్రో చెప్పాను కదా, ఇది వివిడ్ అనమాట. ఏంటి డిఫరెన్స్ అంటే ఇందులో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండదు. మన రిమోట్లో వాయిస్ అసిస్టెంట్ కానీ మీరు సెట్ చేసేటప్పుడు వాయిస్ ద్వారా సెట్ చేయడం కానీ ఇట్లాంటి ఫీచర్ అయితే ఉండదు. రిమైనింగ్ ప్యానల్ క్వాలిటీ ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్, పిక్చర్ క్వాలిటీ రిమైన్స్ సేమ్. దానివల్ల ఇది మీకు ఏమవుతుందంటే 22,500 రూపాయలకి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్ అండ్ కూపన్, ఎస్బీఐ కార్డ్ అండ్ కూపన్ తోటి 22,000 రూపాయలకే సామ్సంగ్ 43 ఇంచ్ 4K టీవీ అయితే ఈసారి అయితే మనం పర్చేజ్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. ఒకవేళ మీ దగ్గర మనీ ఉంది, రైట్‌నో ప్లాన్ చేస్తున్నారనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. అండ్ చాలామంది అడుగుతున్నారు 32 ఇంచెస్ కూడా చెప్పన్నా అని చెప్పేసి. 32 ఇంచెస్ లోయెస్ట్ ప్రైస్‌లో ఫుల్ హెచ్‌డీ టీవీ అనమాట ఇది. టీసీఎల్ నుంచి S5550 అనమాట ఇది. ఇది రెగ్యులర్‌గా 11, 12,000 ఉంటుంది. బట్ ఈరోజు మీకు కార్డ్ ఆఫర్ తోటి 8,900 రూపాయలకి వస్తుంది. 8,900 రూపాయలకి 32 ఇంచెస్ ప్లస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ, నాట్ హెచ్‌డీ రెడీ. వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఇవి నాకు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ అయితే అనిపించాయి. ఇవి కాకుండా వేరేవి కూడా డీల్స్ ఉన్నాయి. బెటర్ బిలీవ్ మీ, నేను అన్ని స్మార్ట్ టీవీస్ టెస్ట్ చేశాను కాబట్టి నా బెస్ట్ స్మార్ట్ టీవీ లిస్ట్‌లో ఏవైతే స్మార్ట్ టీవీస్ ఉన్నాయో అవే ఇక్కడ మీకు డీల్స్‌లో చెప్పాను. ఎందుకు ఇవే చెప్పాను అంటే వేరే బాగాలేనప్పుడు ఇంకో ₹1000 తగ్గినా సరే 10 సంవత్సరాలు, ఒక 5-10 సంవత్సరాలు మన ఎక్స్‌పీరియన్స్ అనేది మనం కోల్పోతాం. 1-2 వేల కోసం ఆ పని చేయకూడదనేది నా ఒపీనియన్. అండ్ రైట్ నౌ బెస్ట్ డీల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒక 25,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకోండి. 43 ఇంచెస్ తీసుకోవాలనుకోండి. 43 ఇంచెస్‌లో తీసుకోవాలనుకుంటే 25,000లో సామ్సంగ్ తీసుకోండి. 32,000లో సోనీ తీసుకోండి. బెస్ట్ ఆప్షన్. అదే 55 ఇంచెస్ అనుకోండి, లోయెస్ట్ అనుకుంటే టీసీఎల్ C61B తీసుకోండి. అండ్ ఆ తర్వాతకి సామ్సంగ్ తీసుకోండి. ఆ తర్వాతకి సోనీ తీసుకోండి మీకు క్యాపబుల్ బడ్జెట్‌ని బట్టి. నేను చెప్పేది ఒకటే, ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1,000-2,000 డిఫరెన్స్ ఉంటుంది వేరే టీవీస్‌కి వీటికి. ఆ 1,000-2,000 కోసం ఎక్స్పీరియన్స్ ఖరాబ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే మంచి టీవీస్ బెస్ట్ ఆఫర్‌లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. అమెజాన్ అన్నీ డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళి ఆ ప్రొడక్ట్ నేము పక్కన లింక్ ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేయండి. అదే ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని ప్రొడక్ట్స్ అని ఉంటుంది కదా, ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రొడక్ట్స్ అని లిస్ట్ చేస్తాను. మీరు ఎక్కడ పర్చేస్ చేసినా సరే మనం 2024లో ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద ఈ థంబ్నెయిల్స్ అనేవి చూస్తున్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టీవీ కొని పర్చేస్ చేసి నేను రివ్యూ అయితే చేశాను. మీరు నాకు చేయగలిగే హెల్ప్ ఏంటంటే అట్లీస్ట్ ఈ సేల్లో మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనండి, స్మార్ట్ టీవీ కాదు, మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనండి. డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోండి. డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు కొనుక్కోండి. మన ఛానల్కి అది ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. మీరు మా ద్వారా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళినందుకు ఆ ప్లాట్ఫామ్ మాకు ఇంత ఫీ అనేది పే చేస్తుందన్నమాట. మీకు వచ్చే ఆఫర్ సేమ్, మీకు వచ్చే కార్డ్ ఆఫర్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. ₹1 పెరగదు. మీకు వచ్చే ఆఫర్ మీకు వస్తూనే మా ఛానల్కి ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. సో నా రిక్వెస్ట్, ప్లీజ్ యూజ్ మై లింక్ ఈ సేల్లో. సో దాన్ని బట్టి నేను 2025లో అసలు మోస్ట్లీ మనం 24లో 1 or 2 వదిలేసాం. ఈసారి అది కూడా వదిలేం. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో బెస్ట్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.